కార్యకర్తలు కూడా బాగా పట్టించుకోవాలి చెప్పండి. కృష్ణా నదికి వచ్చినటువంటి వరద కానీ, బుడమేరులో వచ్చినటువంటి వరద కానీ మొత్తం కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలు రెండింటిని కూడా అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా బుడమేరు పక్కన ఉన్నటువంటి మరి విజయవాడ అలాగే ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటిలో ఈ రోజు వరకు కూడా ఇవాళ దాదాపు 7 రోజులు అవుతా ఉంది. ఇంకా నీటిలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అదే కాకుండా దిగువలో బుడమేరు దిగువలో ఉన్నటువంటి గుడివాడ, అదేవిధంగా కైకులూరు, గన్నవరం, పెనంలూరు ఇవన్నీ కూడా ఇవాళ చాలా గ్రామాలు నీటిలో తేలాడుతూ ఉన్నాయి. మరి ఈరోజు గుడివాడ కాన్స్టిట్యున్సీలో మరి స్థానిక శాసనసభ్యులు వెనుగండ్ల రాము గారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలశౌరి గారు, అలాగే మాజీ శాసనసభ్యులు రా వెంకటేశ్వరరావు, ఇంకా పెద్దలు నాయకులు అందరితో కలిసి మేము ఈ గ్రామాలన్నీ కూడా పడవ మీద సందర్శించడం జరిగింది. నిజంగా ఇప్పటికి కూడా చాలా గ్రామాల్లో ఎప్పుడు కనీ విని ఎరుగని రీతిలో వరద వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు దాదాపు 40-50 సంవత్సరాల మరి వాళ్ళకి అనుభవంలో ఎప్పుడు కూడా ఇంత వరద రాలేదని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇవాళ దీనికి మరి ఆక్రమణే కారణం అని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో ఇష్టారాజ్యంగా కట్లని తవ్వుకెళ్ళిపోవడం, మరి ఏదైతే స్ట్రెంథన్ చేసుకోవాల్సిన బండ్స్ అన్నింటి కూడా మరి మట్టి అంతా కూడా అమ్ముకోవడం జరిగింది. దానివల్లే ఈ పరిస్థితి నేను భావిస్తూ ఉన్నారు. నందివాడ మండలం అయితే దాదాపు 6,000 మందిని పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. దాదాపు 3,000 చిల్లర ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయని కూడా మరి తెలియజేస్తున్నాను. ఇంకా ఎంతమంది ఉన్నా, ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా, ఇంకెంతమంది ఉన్నా కూడా దానికి తగిన విధంగా వాళ్ళందరూ కూడా అన్ని విధాలా ఆదుకుంటాం. ఇళ్ళు కూడా చాలా డ్యామేజ్ అయిపోయినాయి, వాటర్లో నాని. అదేవిధంగా చెరువులు కూడా చాలా పెద్ద ఎత్తున పోయినాయి. ఇవాళ వరి పంట కానీ, అలాగే కొన్ని పసుపు, కంద, మరి కొన్ని అరటి ఇలాంటి అనేక పంటలు ఈ పరిసర ప్రాంతాల్లో లంక భూముల్లో ప్రధానంగా ఇవాళ పెద్ద ఎత్తున నష్టం జరిగింది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ 7వ రోజు కూడా విజయవాడలోనే ఉండి అన్ని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆయన సాయశక్తిలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు అధికారులందరూ కూడా అక్కడే పెట్టి రివ్యూ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆల్రెడీ రేషన్ కూడా అందరికీ అందజేయడం జరిగింది. 6 రకాలైనటువంటి వస్తువులు అవన్నీ కూడా అందరికీ ఇంటింటికి పంపించడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇవాళ ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అయింది. 10వ తారీఖు వరకు ఎన్యూమరేషన్ మొత్తం కూడా అందరూ అధికారులను ఇళ్లకు పంపించి వ్యవసాయ భూముల మీద పంపించి దాదాపుగా 6,900 కోట్లు అంచనా వస్తూ ఉంది. ఇవాళ ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనా ప్రకారం 6,900 కోట్లు నష్టం జరిగినట్లుగా భావిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో, అలాగే వాళ్ళ దాతలు కూడా చాలామంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి కోట్లాది రూపాయలు వాళ్ళు కూడా ఇస్తున్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి సాధారణ స్థితికి అతి త్వరలోనే రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, జనసేన నాయకులు, కార్యకర్తలు కానీ స్వచ్ఛందంగా బయటకు వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే వచ్చి విమర్శ చేయడానికి తప్ప ఇవాళ వాళ్ళు చేసినటువంటి పాపాలు ఇవాళ మనం ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఇప్పటికైనా మనిషి మారాలి. రాష్ట్రాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విపత్తులు వస్తాయి, వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రజలకి మనోధైర్యం కల్పించగానే కానీ ఇలా విమర్శలు చేసి వెళ్తాం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.